హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈ రోజు మనం ద ఐడియా ఆఫ్ యూ మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాం. సీన్ ఓపెన్ చేస్తానంటే మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే వస్తువులన్నీ అమ్మేయాలా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరోయిన్ ఒక ఆర్టిస్ట్, అంటే ఆ బిడ్డ పెయింటింగ్స్ వేస్తా ఉంటుంది, అలాగే కొన్ని బొమ్మలు కూడా తయారు చేస్తా ఉంటుంది. ఇక మన హీరోయిన్ ఏజ్ 40. ఆ బిడ్డకి పెయిన్లు అయ్యి డివోర్స్ అయిపోయి ఉంటుంది. ఆ బిడ్డకి ఒక కూతురు ఉంటుంది. ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి టూర్ పోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది. వాళ్ళ అమ్మని డ్రాప్ చేయమా అంటే మన హీరోయిన్ ఆ పిల్లని పిలుచుకొని వాళ్ళ డాడీ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ షాప్కి పోదామని బయలుదేరుతా ఉంటుంది. అంతలోకి వాళ్ళ మొగుడు మళ్ళీ ఆ పిల్లలందరినీ పిలుచుకొని వచ్చేసి, నువ్వు వెళ్ళి టూర్కి పిలుచుకోమో, నాకు అర్జెంట్ పని ఉంది, నేను పోవాలా అని చెప్పి అడుగుతాడు. ఆ పిల్ల వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కొంచెంసేపు గొడవ పడతారు. సరే ఫైనల్ గా ఆ పిల్ల సరే నేను పిలుచుకొని పోతా, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి వాళ్ళనైతే పిలుచుకొని ఆ టూర్కి అయితే వచ్చేస్తుంది. వీళ్ళందరూ వచ్చిండేది కొచ్చెల్ల అనే ఊరికి. ఆ ఊర్లో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ రన్ అవుతా ఉంది. ఆగస్ట్ మూన్ అనే ఒక బ్యాండ్ ఉంటారు. వాళ్ళు బాగా ఫుల్ ఫేమస్. వాళ్ళు పాటలు పాడతా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా డాన్స్లు వేస్తా ఉంటారు. మన హీరోయిన్ వాళ్ళ పిల్లలకి ఇంక ఎంజాయ్ చేయండి అని పంపించేసి ఒక రూమ్ లోకి వచ్చి కూర్చుంటుంది. ఆమెకు ఆపోజిట్ లో ఇంకా ఆమె ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతా ఉంటుంది. మీరు కూడా వీళ్ళ కోసమే వచ్చినారు, నా ఫేవరెట్ ఇతనే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే మన హీరోయిన్ కి అవంతా పెద్దగా నచ్చదు. ఇక ఈ బిడ్డ ఏందో చెప్పింది, సోది మాతో చెప్తాంది, వీటిని తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి వాష్రూమ్ ఎక్కడుంది అని అడిగితే మన హీరోయిన్ ఆ బిడ్డ ఆ పక్కన ఉంది, కాకపోతే విఐపి వాళ్ళకి ఈ పక్కన వేరే స్పెషల్ వాష్రూమ్ ఉన్నాయి, ఆడికి పోండి అని చెప్పి పంపిస్తుంది. మన హీరోయిన్ ఆడికి వచ్చేసి క్యారవాన్ లో వాష్రూమ్ యూజ్ చేసుకోవాలని చెప్పి ఆ నిలబడుకో ఉంటుంది. అంతలోకి మన హీరో వాష్రూమ్ లో నుంచి బయటకు వస్తారు. మళ్ళీ ఇద్దరు హాయ్ హలో అని చెప్పుకుంటారు షాక్ లో. మన హీరోయిన్ షాక్ అయ్యిండేది, ఏందిడు లేడీస్ వాష్రూమ్ లో ఉన్నాడు అని. మన హీరో షాక్ అయ్యిండేది, ఈ బిడ్డ ఏంది నా పర్సనల్ కేర్ వ్యాన్ లోకి వచ్చేసింది అని. మళ్ళీ మన హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. కాకపోతే మన హీరోయిన్ కి మన హీరో ఫేమస్ అనేది తెలియదు. అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్లు వచ్చేసి ఇంకా లేట్ అయిపోతాయింది, అడిగి ఆటోగ్రాఫ్లని ఇవ్వాలా, అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మన హీరోయిన్ అయితే పిలుచుకొని వచ్చేస్తారు. మన హీరో నువ్వు ఇక్కడే వెయిట్ చేశారు అంటే వెయిట్ చేయంటే లేదు పర్లేదు నాకు పని ఉందని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. మన హీరో వాళ్ళ బ్యాండ్ మొత్తం ఆటోగ్రాఫ్ ఇచ్చేదానికి కూర్చో ఉంటారు. మన హీరోయిన్ వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఆడికి వచ్చేసి అందరికి ఆటోగ్రాఫ్లు ఇప్పిస్తుంది. మన హీరోయిన్ కూతురికి హీరోగా కన్నా వాళ్ళ బ్యాండ్ లో ఇంకో ఆయన ఉంటాడు, ఆయన అంటే ఫేవరెట్ ఉంటుంది. మన హీరో హీరోయిన్ ఇది వాళ్ళ కూతురుది వాళ్ళందరిది పేర్లు అడుగుతారు. వాళ్ళు చెప్తారు, పరిచయాలు చేసుకునేసి మళ్ళీ ఆ షో స్టార్ట్ అవుతుంది. బాగా పాట పాడేసి డాన్స్లు వేస్తారు. అట్లే మన హీరో హీరోయిన్ కూడా ఊహించుకొని ఒక పాట అయితే పాడేస్తాడు లైవ్ షోలో. తర్వాత షో అంతా అయిపోతుంది. నైట్ కి అయితే డిన్నర్ కి వెళ్ళిపోతారు మన హీరోయిన్ వాళ్ళ కూతురు, మళ్ళీ వాళ్ళ తెలిసిండే వాళ్ళందరూ. మన హీరోయిన్ కి డివోర్స్ అయింది కాబట్టి ఆ బిడ్డ కోసం చాలా మంది ట్రై చేస్తుంటారు, పెళ్లైన వాళ్ళు కూడా. అసలు ఎందుకు డివోర్స్ అయిందంటే మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత కూతురు పుట్టింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ లో వేరే ఒక ఆమెతో లవ్ లో పడిపోతాడు. అది కూడా సంవత్సరం రోజులు హీరోయిన్ కి అసలు చెప్పనే చెప్పడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికీ తెలుస్తుంది హీరోయిన్ కి ఒకదానికి తప్పితే అసలు ఏం జరుగుతుంది ఏమనేది. ఫైనల్ గా ఒకరోజు తెలుస్తుంది. మళ్ళీ దాని తర్వాత సరేలే ఇవంతా వదిలేయి మనం జీవితం హ్యాపీగా మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనే మాతో వాళ్ళు మాట్లాడుకుంటే వాడు మాత్రం ఆ పిల్లే నాకు కావాలా, మా ఆఫీస్ లో ఉండే పిల్లే, ఆ బిడ్డ లేకపోతే నేను బతకలేను అనే మాతో మాట్లాడే కిందికి మన హీరోయిన్ సరేలే నీ ఇష్టం అని చెప్పి డివోర్స్ ఇచ్చేసి ఉంటుంది. లిటరల్ గా మన హీరోయిన్ వాళ్ళ ముగ్గురిని కనీసం ఒక మాట అనేండదు, ఒక దెబ్బ కొట్టిండదు. అంత మంచిది మన హీరోయిన్. ఇలా మన హీరోయిన్ కి వాళ్ళ హస్బెండ్ కి అయితే డివోర్స్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ పార్టీలో ఫుల్ గా తినేసి మళ్ళీ ఎవరు పార్టీకి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు మన హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. ఆ బిడ్డ షాప్ లో ఉంటే వాళ్ళిద్దరూ హాయ్ హలో అని మాట్లాడుకుంటాడు. మళ్ళీ ఎందుకు వచ్చినావంటే మన హీరో నేను ఇక్కడ ఉండే వస్తువులు కొందామని చెప్పుకొచ్చినాను, నేను కొత్త ఇల్లు కట్టినాను, దాంట్లో కావాలి వస్తువులు అని చెప్పి ఆ వస్తువులన్నీ చూస్తాడు. ఆ పిల్ల ఇవి కొత్తగా డిజైన్ వచ్చినాయి, ఇవి చాలా రేర్ పీసెస్ అని అన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటుంది. మన హీరో ఇవన్నీ తీసుకుంటా అంటాడు. ఆ పిల్ల ఒక నవ్వి ఇవి మా ఆర్టిస్టులు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి తయారు చేసిండేటివి, నువ్వు వచ్చి యాపిల్స్ కొనేస్తావు అని చెప్పంటే నేను ఇవేం అంత చీప్ గా అనుకోలేదు, అలాగే మీ కష్టాన్ని కూడా నేను తక్కువ చేయలేదు, నాకు ఇవన్నీ నచ్చినాయి, అన్ని తీసుకోవాలనుకుంటున్నాను, అదిగాక నేను యాపిల్స్ కొంటాం నువ్వు ఎప్పుడు చూడలేదని చెప్పంటాడు. మన హీరోయిన్ ఓకే అలాగైతే అని అన్ని ప్యాక్ చేసి హీరో వాళ్ళ ఇంటికి పంపించేదానికైతే డీల్ మాట్లాడుకునేస్తారు. ఆ తర్వాత ఇవి కాకుండా ఇంకా ఏమైనా రేర్ పీసులు ఉన్నాయని అడిగితే మన హీరోయిన్ ఇంకా ఉన్నాయి, కాకపోతే మనం వేరే చోటుకి పోవాలంటే సరే పదాం బా అని చెప్తాడు హీరో. ఎందుకంటే హీరోయిన్ తో పోవడమే మన హీరోకి ఇష్టం, ఎందుకంటే ఆవిడని లవ్ చేస్తా ఉంటాడు కాబట్టి. మన హీరోయిన్ ఆవిడ వర్క్ షాప్ కి అయితే పిలుచుకోబోతుంది. ఆడ కొన్ని పెయింటింగ్స్ అన్ని వేసి ఉంటుంది, వాటితో అంతా మాట్లాడతారు. ఆ తర్వాత సరే ఇవి కూడా నేను తీసుకుంటాను అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఏదైనా డిన్నర్ చేసేదానికి పోదామా అంటారు. కాకపోతే మన హీరో ఫుల్ ఫేమస్ కాబట్టి ఆ బిడ్డ వంత పాటు తిరిగింది అనుకో ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనుకోని ఆ బిడ్డ వద్దంటుంది.
సరే పార్క్ కన్నా పోదామా అంటే అట్లా వద్దంటుంది. మా ఇంటికి పోదాంలే, ఆడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ అంటే, హీరో ఇంకా దానికంటే మనకేం కావాలని చెప్పి ఇద్దరు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆడ వాళ్ళ ఇంట్లో ఉండే సామాన్లన్నీ చూస్తారు, సరుకులన్నీ ఏవుండాయి, ఏవి బాగుండాయి, ఏవి బాగలేదని చెప్పి హీరో అవన్నీ తాగి ఇది బాగుంది ఇది బాగలేదని టెస్ట్ చేస్తాడు. మళ్ళీ ఫైనల్ గా మన హీరోయిన్ ఒక శాండ్విచ్ అయితే చేస్తుంది, చెరొకటి ఇద్దరు తినేస్తారు. మన హీరో ఇంకా టైం పాస్ కాలేదని చెప్పి ఆడ పియోనో ఉంటే దాన్ని నొక్కుతా ఉంటాడు. హీరోయిన్ అబ్బాయి ఈ పాట భలే ఉందే, ఏం పాట ఇదే, నిన్న పాడిండేదేనా అంటే కాదు ఇది వేరే పాట అంటాడు. మళ్ళా ఒకరికొకరు ఇష్టమవుతారు. ఆ తర్వాత ఒకరిని కిస్ పెట్టుకుంటారు. ఇంకా ముందరకు పోదాం అనుకున్నప్పుడు మళ్ళా మన హీరోయిన్ కి ఆవిడ ఏజ్ 40, వన్ ఏజ్ 24 అనేది గుర్తొస్తుంది. మన హీరోయిన్ ఇవంతా వద్దు, నేను మీ మమ్మీ ఏజ్ లో ఉంటాను అంటే మన హీరో అవేం పర్లేదు, నువ్వు గమ్మునుండు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. ఆ పిల్ల దాని తర్వాత ఒప్పుకుందాం అనుకుంటుంది, కాకపోతే మనసు ఒప్పుకోదు. ఆ బిడ్డకి ఓడి చిన్నపిల్లోడే అని చెప్పేసి దూరం పెట్టేసి ఓని మళ్ళీ ఇంటికి పంపించేస్తుంది. మన హీరో పోతా పోతా ఓని కాస్ట్లీయెస్ట్ వాచ్ ని అక్కడే పెట్టేసిపోతాడు. ఎందుకంటే ఆ సాకుతో అన్న మళ్ళా ఇంకోసారి హీరోయిన్ ను మీట్ అవ్వచ్చు అని చెప్పి. మన హీరో అట్లా బయటికి కార్ ఎక్కుతాడో లేదో అంతలోకే వాళ్ళ కూతురు వస్తుంది. వాళ్ళ కూతురు వేరే ఊరికైతే టూర్ పోతా ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి. మన హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా రిచ్ అనమాట. అంటే ఆ పిల్ల రిచ్చే, వాళ్ళ హస్బెండ్ రిచ్చే. ఇంకా తల్లి తండ్రి ఇద్దరి దగ్గర మస్తుగా డబ్బులుంటే ఉండే సింగల్ కూతురు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు. కాబట్టి ఆ బిడ్డ ఆ డబ్బులు తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తా ఉంటుంది ఊర్లు తిరుక్కుంటా. ఇప్పుడు మన పాప వచ్చింది అది బట్టలు సర్దుకొని పోదామని చెప్పి. మళ్ళీ ఫైనల్ గా బట్టలు సర్దుకునేసి మన హీరోయిన్ ఆ పిల్లని తీసుకొని వాళ్ళ టూర్ బ్యాచ్ లోకి అయితే కలిపేస్తుంది. వాళ్ళందరినీ టూర్ బాగా ఎంజాయ్ చేసేసారండి అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి గుమ్మని పనుకొని సెల్ నొక్కుంటా ఉంటే అంతలోకే మన హీరో మెసేజ్ చేస్తాడు, నువ్వు ఇచ్చిండే కిస్ నేను మర్చిపోలేకుండాను నిన్ను మళ్ళా చూడాలనిపిస్తోంది అని. ఆ పిల్ల ఎవరిది అంటే మన హీరో నేనే ఇది అని చెప్తాడు. ఆ పిల్ల ఇంతటికి పీసెస్ అన్ని వచ్చినాయా, నేను పంపించిండేటివి అంటుంది. అంటే ఆర్ట్ పీసెస్ ఉన్నది కదా హీరో కొనుక్కునేటివి, అవి వచ్చినాయి. అయినా అవంతా కాదు, ఇప్పుడు కిస్ గురించి మాట్లాడు. నేను న్యూయార్క్ లోని ఒక హోటల్లో ఉన్నాను, నువ్వు నాతో జాయిన్ అవుతావా అని మెసేజ్ పెడతాడు. ఆ పిల్ల సార్లు ఎక్కువ మాట్లాడేస్తుందని చెప్పి సెల్ పక్కన పెట్టేస్తుంది. మళ్ళా హీరో వాళ్ళ డ్యాన్స్ గ్రూప్ డ్యాన్స్ వేసిండే వీడియోలన్నీ చూస్తుంది. మళ్ళా హీరో అంటే ఇష్టం వచ్చి సరే పోదామని చెప్పి కార్ వేసుకొని మళ్ళీ ఫ్లైట్ వేసుకొని ఓడుండే హోటల్కి అయితే వెళ్ళిపోతుంది. మన హీరో ఆ బిడ్డని చూస్తుంటే షాక్, ఎందుకంటే ఆ బిడ్డ చెప్పబట్టకన్నా వచ్చేసింది కాబట్టి అట్లే ఆనందం కూడా ఉంటుంది. మళ్ళా మన హీరో హీరోయిన్ ను ఇద్దరు బాగా లోతుగా అర్థం చేసుకుని ఆ తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి మళ్ళా 1-2 సార్లు బాగా లోతుగా అర్థం చేసుకుంటారు. ఫైనల్ గా తెల్లారిపోతుంది. మన హీరో ఆ బిడ్డని నువ్వు నాతో పాటు ఈ హాలిడేస్ ఎంజాయ్ చేసానికి వస్తావా, నువ్వు ఇప్పుడు దాకా ఒక కంప్లీట్ రెస్ట్ తీసుకొని ఎన్రోల్ అయింది, ఒక హాలిడే పోయొద్దాము మన ఇద్దరం ఒక వారం రోజులు, నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగితే ఆ పిల్ల నేను రాను అంటుంది. మళ్ళీ కొంచెంసేపు రిక్వెస్ట్ చేసే కిందకి సరే వస్తాను కానీ నా దగ్గర బట్టలు కూడా లేవేలా అంటే నీకు బట్టల ప్రాబ్లం కాదు, నా దగ్గర మస్తుగా బట్టలు ఉన్నాయి, నీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నాతో వస్తే చాలు, నాకు అదే హ్యాపీ అంటే మన హీరోయిన్ ఒకవేళ నేను నీతో పాటు తిరగతా అంటే నేను ఎవరంటే నువ్వు ఏం చెప్తావు అని అడుగుతుంది. దానికి మన హీరో నువ్వు నా పర్సనల్ ఆర్ట్ కన్సల్టెంట్ అని చెప్తాను అని చెప్తాడు. దాని అర్థం నాకు ఇష్టమైన లేకంటే నేను రిచ్ గా కనపడేదానికి మంచి మంచి వస్తువులు ఏవైతే కనపడతాయో అవన్నీ కలెక్ట్ చేసే నా పర్సనల్ అసిస్టెంట్ అనే మాతో చెప్తాను అని చెప్తే హీరోయిన్ ఫైనల్ గా ఓకే అంటుంది. మన హీరోకి వాళ్ళ బ్యాండ్ కి ఒక ప్రైవేట్ జెట్ అయితే ఉంటుంది. మన హీరో హీరోయిన్ దాంట్లోకి పోయి ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటారు. మన హీరో వేరే ఒక ఊర్లో కాన్సర్ట్ వల్ల స్టార్టింగ్ లో ఇచ్చినారు కదా డాన్స్ పర్ఫార్మెన్స్, ఆ మాతో అన్ని ఊర్లో ఇచ్చుకుంటా అప్పుడప్పుడు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటా అట్లే రెస్టారెంట్లో అన్ని తిరగతా డిన్నర్ చేస్తా ఎంజాయ్ చేస్తా బాగా ఇన్ని రోజులైతే గడిచిపోతాయి. ఇక ఫైనల్ గా హాలిడే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఇల్లు కట్టినారని చెప్పలా అక్కడికైతే వెళ్ళిపోతారు. మన హీరోయిన్ బయట ఉండే పిల్లవాళ్ళు మాత్రమే ఆ బిడ్డ కూడా కొట్లేసుకుందాం అనుకుంటుంది. కాకపోతే వాళ్ళు మళ్ళా 40 ఏళ్ళు వచ్చినాయి ఈ బిడ్డకి ఈ మాతో కొట్లేసుకుందని అనుకుంటారేమో అని మామూలుగా ఊర్లు తిరిగేటప్పుడు ఏ మాతో కొట్లేసుకుంటారో ఆ మాతో కొట్లేసుకునేసి ఆ పక్కన వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తా ఉంటే ఆడికైతే వచ్చేస్తుంది. నేను ఈ సినిమా పెద్దవాళ్ళకి మాత్రమే నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఫస్ట్ది ఈడ వీళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ అంతా పెద్దవాళ్ళు మాత్రమే చూసేదానికి వీలుగా ఉంటుంది. అలాగే మీరు ఎండింగ్ వరకు గన క్లారిటీగా అబ్జర్వ్ చేస్తున్నారంటే ఈ సినిమా మీనింగ్ అర్థం చేసుకునే మెచ్యూరిటీ పెద్దవాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇక మన హీరోయిన్ బయట వచ్చి కూర్చుంటుంది. మన హీరో స్విమ్మింగ్ పూల్ లో నుంచి ఆడికి వచ్చేసి టవల్ కట్టుకొని ఒకరు వాళ్ళు ఒకరు కూర్చో ఉంటారు. అలాగే అక్కడ ఉండే గర్ల్ ఫ్రెండ్స్ కొంతమంది మన హీరోయిన్ ని ఎగతాలు చేస్తా ఉంటారు. అదేంటంటే మన హీరో ఒక 30 ఏళ్ళని ఈ మాతో వీళ్ళతో పాటు తిప్పినారంట, ఆ బిడ్డ వీళ్ళతో పెద్ద కలిసేది లేదంట, ఎప్పుడు ముసిల్ది మాతో ముసల మాటలని చెప్పేది అనే మాతో వీళ్ళు ఫుల్ ఎగతాలు చేస్తా ఉంటారు మన హీరోని. అట్లే మన హీరోయిన్ కూడా దెప్పి పడస్తా ఉంటారు. 40 ఏళ్ళు వచ్చింది నీకు 24 ఏళ్ళు పిల్లోడు కావాలా అనే మాతో మన హీరోయిన్ కి ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. ఇంకేడుంది చాలే అని చెప్పేసి రూమ్ లోకి అయితే వచ్చేస్తుంది.
మన హీరో ఆడికి వచ్చేసి ఆ బిడ్డకి నచ్చజెప్పేదానికి చూస్తాడు. కాకపోతే ఆ బిడ్డ వినే పరిస్థితిలో ఉండదు. నేను నిన్ను తప్పు పట్టడం లేదే, నేను నీతో పాటు వచ్చిన తప్పు, నా ఏజ్ 40 నీ ఏజ్ 24, నేను నా ఏజ్ ని దృష్టి పెట్టుకోనిండల్లా, నేను ఇట్లా చేయడం నాదే తప్పులే, నిన్నేం అనడం లేదని చెప్పి ఆ బిడ్డ చెప్తా ఉంటుంది. మన హీరో అట్లంతా కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, బయట వాళ్ళ గురించి అంత అవసరం లేదు, మన ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం కదా, ఇలాగే హ్యాపీగా ఉందామని చెప్తే ఆ బిడ్డ నేను ఇట్లంతా ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పేసి ఆ బిడ్డ చెప్తా ఉంటుంది. అట్లా కొంచెంసేపు అడుక్కుంటాడు. ఆ బిడ్డ వినే పరిస్థితుల్లో లేదు. ఆ తర్వాత ఫైనల్ గా ఆ బిడ్డ సరే ఉంటాను బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వస్తాడు, వాళ్ళ సెకండ్ వైఫ్ ని పిలుచుకొని, ఇంకేం నువ్వు నీ వయసుకు తగ్గట్టుగా కన్నా చిన్నపిల్ల అంతా తిరుగుతాండా వంటనే, ఏం లేదు బయట వాళ్ళు అనుకుంటున్నారు అనే మాతో వాడు మాట్లాడితే ఆ పిల్ల లేదు నేను అట్లంతా తిరగలేదు అనే మాతో ఆ బిడ్డ చెప్పుకుంటుంది. అవును తిరిగినాను అని చెప్పుకునేదానికి ఆ బిడ్డ భయపడతా ఉంటుంది. లిటరల్ గా వాళ్ళ మొగునికి అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ఫస్ట్ భార్య ఉండంగానే రెండో భార్య కోసం చూంటున్నాడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా రెండో భార్యను కూడా వదిలేసి మూడో దాన్ని పెళ్లి చేసుకోవాలనే లెక్కలో ఉన్నాడంట. ఇవంతా అయిపోయిన తర్వాత మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే పోయి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కి అన్ని విషయాలు చెప్పేస్తుంది. హీరోని లవ్ చేసిండేది, మళ్ళీ వాళ్ళు హోటల్ అంతా తిరిగిండేది, లాస్ట్ లో ఈ మాతో గొడవ అనిపించినట్టు వచ్చేసిండేది. ఈ విషయాలన్నీ వాళ్ళ ఫ్రెండ్ నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండిండొచ్చు కదా అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే మన హీరోయిన్ కి ఆ బిడ్డ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, మన హీరోయిన్ హ్యాపీగా ఉండడమే ఆ బిడ్డకి కావాలి కాబట్టి, లిటరల్ గా మన హీరోయిన్ కి డివోర్స్ అయిన తర్వాత ఆ బిడ్డ హ్యాపీగా ఏ రోజు లేదు. అదిగాక ఇంకోరిని ఎప్పుడు లవ్ చేయలేదు, పెళ్లి చేసుకుందామని అసలే అనుకోలేదు. ఫస్ట్ టైం ఇట్లా అనుకునేది కాబట్టి మళ్ళీ నువ్వు హ్యాపీగా ఉండిండొచ్చు కదా అని చెప్పి ఆ బిడ్డ ఎంకరేజ్ చేస్తుందిలే. వీళ్ళ కాన్వర్సేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు మన హీరోయిన్ కి అయితే హీరో మెసేజ్ పెడతాడు, నేను ఇలా అవుతుందని అనుకోలేదు, నువ్వు ఇంటర్నెట్ కి కొంచెం దూరంగా ఉండు అని చెప్పి. ఆ బిడ్డ ఏమని చెప్పి ఫాస్ట్ గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో హీరో ఇద్దరు బీచ్ లో పనుకోండే ఫోటో అయితే ఎవరో తీసేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు. అది కూడా 40 ఏళ్ల ఆంటీకి 24 ఏళ్ల కుర్రాడు కావాలా అని చెప్పేసి. మన హీరోయిన్ ఫుల్ భయపడిపోతా ఉంటుంది. ఎందుకంటే ఇంక ఈ విషయం అందరికీ తెలిస్తే నన్ను ఏమనుకుంటారు అనే లెక్కలో ఆ మరుసటి రోజే వాళ్ళ కూతురు కూడా టూర్ నుంచి వచ్చేస్తుంది. ఆ పిల్లని రిసీవ్ చేసుకునేదానికి మన హీరోయిన్ పోయినప్పుడు అక్కడ కొంతమంది మన హీరోయిన్ ని నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకో అనే మాత్రం కొంతమంది ఎంకరేజ్ చేస్తే, కొంతమంది 40 ఏళ్ళ దానికి 24 ఏళ్ళ పిల్లోడు కావాలా అని చెప్పి కొంతమంది తడతా ఉంటారు. ఈ సమాజంలో మంచి చెడు రెండు కామనేలే. ఈ విషయం ఎట్టా జరుగుతా ఉండగా మన హీరోయిన్ కూతురు అయితే వచ్చేస్తుంది. ఆ బిడ్డ మన హీరోయిన్ మీద భలే కోపంగా ఉంటుంది. ఎందుకంటే మన హీరోయిన్ ఇట్లా 24 ఏళ్ల పిల్లని లవ్ చేసింది, ఊర్లంతా తిరిగింది అని చెప్పి హీరోయిన్ వాళ్ళ కూతురికి చెప్పలేదంట. అట్లే వాళ్ళ మొగుడు కూడా వాళ్ళ కూతురికి చెప్పలేదంట. వాళ్ళ మొగుడిని కూడా తెలుసు కదా, వచ్చి ఇంటికాడికి వచ్చి అడిగినాడు. సో అందుకు కోపంగా ఉంటుంది. నువ్వు నాకు చెప్పలేదు, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదమ్మా అనే మాతో ఆ పిల్ల నేను ఇట్లా భయపడినాను అనే మాతో చెప్తుంది. మళ్ళీ ఫైనల్ గా వాళ్ళ కూతురు కొంచెం కూల్ అయ్యి, ఇంతటికి నీకు అతనంటే ఇష్టమైన అంటే చాలా ఇష్టం అంటుంది. అతనికి నువ్వంటే ఇష్టమే అంటే చెప్పలేనంత ఇష్టం అని చెప్తుంది. మళ్ళీ అట్లయితే ఎందుకు వచ్చేసినావమ్మా అని చెప్పి ఆ పిల్ల అడిగేందుకు హీరోయిన్ నేను ఈ సమాజం గురించి ఏమనుకుంటారు ఏమని చెప్పి భయపడినాను అని చెప్తుంది. నిన్ను ఇంతగా ఇష్టపడతా, అది కాక నిన్ను గౌరవంగా చూసుకునేవో నిన్ను వదిలే వచ్చినావు, ఎందుకమ్మా ఇంతటికి ఇతనే యాడున్నాడు అని అడిగితే ఈ ఊర్లోనే ఉన్నాడంటే మళ్ళీ అతన్ని కలిసేదానికైతే మన హీరోయిన్ వెళ్ళిపోతుంది. మన హీరో అక్కడ ఒక సాంగ్ రికార్డింగ్ చేస్తా ఉంటాడు. మన హీరోయిన్ చూసి షాక్ లో ఉంటాడు. ఎందుకంటే ఆ బిడ్డ వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాదేమో అనుకునేసి ఉంటాడు. అంతలోకి ఆడికి హీరోయిన్ వచ్చేకి ఫుల్ షాక్ లో ఉంటాడు. మళ్ళీ కొంచెంసేపటికి తెలివి తెచ్చుకునేసి ఒకరినొకరు హగ్ చేసుకుంటారు, ఒకరి బాధలో ఒకరు మాట్లాడుకుంటారు. మళ్ళీ మన హీరోయిన్ వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తాను మాట్లాడుకుంటారు. ఇక ఏం జరిగినా మనం అందరము చూసుకుందాము అని చెప్పేసి తర్వాత హీరోయిన్ కూతురు ముగ్గురు ఒక అపార్ట్మెంట్ లోనే ఉంటారు. ఇట్లా కొన్ని రోజులు జరుగుతాయి. ఆన్లైన్ లో అంతా ఈ బిడ్డకి అవసరమా అనే మాతో కొంతమంది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఇట్లా కొన్ని విషయాలన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకన్నా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఇట్లా జరుగుతా అన్నప్పుడు ఒక రోజు హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ఆడికి వచ్చేసి వాళ్ళ కూతుర్ని స్కూల్కి పిలుచుకోవాలా అని చెప్పి పిలుస్తా ఉంటాడు. అది కాకుండా మన హీరోయిన్ నరుస్తా ఉంటాడు. నీ వయసు ఎంత, నువ్వు చేసే పని లేని, నీకు ఈ వయసులో ఇంకోడు కావాల్సి వచ్చినాడే, ఇంకోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, లవ్ చేస్తున్నావా అని చెప్పేసి ఆ పతితి మాటలన్నీ ఓడే మాట్లాడాలే. ఇవన్నీ ఇట్లా జరిగితే వాళ్ళు మళ్ళీ ఒకరినొకరు అరుచుకుంటారు. మళ్ళీ నీకు సంబంధం లేదని చెప్పి హీరోయిన్ అంటే ఆ తర్వాత వాడు వాళ్ళ కూతుర్ని పిలుచుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు. మన హీరో యాజ్ యూజువల్ గా ఓన్ పాటలు పాడుకునేదానికి పోతాడు. హీరోయిన్ ఆ బిడ్డ వరకే ఆ బిడ్డ వచ్చేస్తుంది. ఆ బిడ్డ షాప్ కాడ మస్తు జనాలు క్యూ కట్టింటారు లిటరల్ గా ఆ బిడ్డ కోసం అని చెప్పేసి. ఎందుకంటే ఆ బిడ్డ లవ్ చేసింది ఒక ఫేమస్ పర్సన్ కాబట్టి ఇంటర్వ్యూ పాడిస్తే వాళ్ళ ఛానల్ కి మంచి హైప్ వస్తుంది, ఇంకోటి అని చెప్పేసి. ఇంకా వాళ్ళంతా ఆ మాతో వెయిట్ చేస్తా ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇంకా లైఫ్ లో ఏది జరిగినా చూసుకుందాం అనుకున్నారు కాబట్టి సరేలా చూసుకుందాం అనుకుంటా ఉంటారు. ఆ రోజు సాయంత్రం మన హీరోయిన్ వాళ్ళ కూతుర్ని పిలుచుకొని వచ్చేదానికి కాలేజీకి పోతుంది. ఆటి నుంచి పిలుచుకొని వచ్చేటప్పుడు వాళ్ళ కూతురు చాలా డల్లుగా వస్తుంది. ఏం జరిగిందమ్మా ఏమని అడిగితే
కాలేజీలో అందరూ ఆ పిల్లని ఎగతాళి చేస్తున్నారంట. మీ అమ్మ ఏంది, మీ అమ్మ వయసు ఏంది, నీ వయసు ఉండేవో అంత లవ్ చేసిందంట, ఏం విషయము మాతో ఎగతాళి చేస్తామన్నారంట. అది కాకుండా కొంతమంది మన హీరోది హీరోయిన్ది ఇద్దరిది ఫోటో ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు కదా, ఆ ఫోటోకి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, వాటిని అంతా చూపించి నన్ను ఎగతాళి చేస్తున్నారు నా పిల్ల చెప్తుంది. మళ్ళా వాళ్ళ నాయన ఇంటికాడ దింపేయమంటుంది ఆ పిల్ల. మన హీరోయిన్ సరే అని దింపేస్తుంది. కాకపోతే వాళ్ళ కూతురు బాయ్ కూడా చెప్పుకొని వెళ్ళిపోయే కిందకి ఆ బిడ్డకి బాధ అయిపోతుంది. ఇంటికి వస్తుంది. ఇంటికాడ కూడా వాళ్ళు వాపినంత మంది ఫోటోగ్రాఫర్లు అందరూ వెనకాల పడతా ఉంటారు విచిత్రంగా. అది కాకుండా ఆ కామెంట్లు ఏమొచ్చినాయని పోయి చెక్ చేస్తే దాంట్లో కొన్ని ముసలోనికి దసరా పండుగనే మాతో, ఈ 40 ఏళ్ళ వాళ్ళకి 24 ఏళ్ళ పిల్లోడు కావాల్సి వచ్చినాడనే మాతో, అదే కాకుండా నీ కూతురు భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించినావా, ఆ బిడ్డ ఎట్లా తిరుగుతుందో ఆలోచించినావా అనే మాతో కొన్ని కామెంట్లు వచ్చే కిందకి ఆ బిడ్డకి బుర్ర పగిలిపోయినట్టు అయిపోతుంది. ఆ బిడ్డ వల్ల ఆ పిల్ల కూతురు నాశనం కాకూడదని చెప్పేసి మళ్ళా హీరో దగ్గరికి పోయేసి మనం ఇదంతా వదిలేద్దాము, నేను ఇంత జరుగుతుంది అనుకోలేదు, నా కూతురు కోసం ఇదంతా వదిలేద్దామంటే మన హీరో నేను సేవలు అడుగుతాడు, ఎందుకు ఇట్లా మళ్ళా చేస్తాండావు, మనం ఏదైనా ఫేస్ చేద్దాము, ఏదొచ్చినా చూసుకుందాము అంటే ఆ బిడ్డ ఇనే పరిస్థితుల్లో లేదు, అసలు ఆలోచించదు హీరోయిన్. సరేలే అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. మళ్ళా నైట్ కి ఆవిడ ఇంట్లో కూర్చోనేవాడు మళ్ళా మెసేజ్ పెట్టి ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఆవిడని ట్రూగా లవ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వదిలి ఉండలేడు. ఒక మాటతో నువ్వు వెళ్ళిపో అంటే అట్లా ఎట్లా వెళ్ళిపోతాడు కాబట్టి మళ్ళా రాత్రికి వచ్చింటాడు. అక్కడికి వచ్చి నువ్వు నా జీవితంలో ఉండేటివి నా జీవితంలో బెస్ట్ లైఫ్ అంటే నువ్వు ఇట్లా వెళ్ళిపోతానంటే ఎట్లా, మనం ఏదైనా చూసుకుందాము అని చెప్తే దానికి హీరోయిన్ నా కూతురికి స్కూల్లో అంతా ఈ మాతో అందరూ ఎక్కిరిస్తున్నారు, ఇప్పుడు దానివల్ల ఆ బిడ్డ లైఫ్ మొత్తం పాడైపోయినట్టు అయిపోతుంది, కాబట్టి దీన్ని మనం ఇంతటితో నిలిపేద్దాం అంటుంది. హీరో అట్లయితే నీ కూతురికి చదువు అయిపోయేందుకు 5 ఏళ్ళు పడుతుంది కదా, 5 ఏళ్ళు వెయిట్ చేస్తాను, ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే సరే అంటుంది. కాకపోతే నీకు 5 ఏళ్ల లోపల ఎవరన్నా మంచి వాళ్ళ పరిచయం అయితే వాళ్ళని పెళ్లి చేసుకో అని కూడా చెప్తుంది హీరోయిన్ హీరోతో. మళ్ళీ మన హీరో అటు నుంచి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఇద్దరు బాధల్లోనే ఉండిపోతారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళా మన హీరో ఒక కాన్సెప్ట్ అయితే ఇస్తా ఉంటాడు. ఆడ మన హీరోయిన్ గురించి ఒక పాట పాడతాడు. వాళ్ళు మీరు ఎక్కడ పోవాలని ఉండారు ఈ హాలిడేస్ లో అని అడిగితే మన హీరోయిన్ ఉండే వాళ్ళ ఊరి పేరైతే చెప్తాడు. ఎందుకు అక్కడ పోవాలనుకుంటున్నారు అని అడిగితే అక్కడ నేను కలవాల్సిన వ్యక్తి ఒకరున్నారు, వాళ్ళ కోసం అయితే పోతానా అని చెప్తాడు ఇంటర్వ్యూలో. ఆ తర్వాత ఫైనల్ గా మన హీరోయిన్ వర్క్ చేసే షాప్ కి వస్తాడు. సో అంతటితో హీరోయిన్ ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు కలుసుకుంటారు. ఫైనల్ గా వాళ్ళ జీవితం ఆ తర్వాత హ్యాపీగా అయితే సాగిపోతుంది. దీంట్లో పెద్దవాళ్ళు మాత్రమే చూడాలా ఈ సినిమాని అనే మీనింగ్ ఎందుకు వచ్చిందంటే మన హీరోయిన్ ఇద్దరు ఒకరినొకరు ట్రూగా లవ్ చేస్తున్నారు. అందుకోసమే 5 సంవత్సరాలు ఎవరు వెనకాల పడకన్నా వెయిట్ చేసుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ పెద్దవాళ్ళకి మాత్రమే ఉంది. అదేంటంటే వాళ్ళిద్దరు ట్రూగానే లవ్ చేసుకున్నారు అనేది. సో ఈ 2 విషయాలు బేస్ చేసుకునే నేను ఈ సినిమా పెద్దవాళ్ళకి మాత్రమే అనే థంబ్నెయిల్ లో పెట్టినాను. సో ఇంతే ఫ్రెండ్స్, ద ఐడియా ఆఫ్ యూ మూవీ స్టోరీ. నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు గనక నచ్చింటే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.